దేవుడు కూడా ఏదో ఇస్తే కానీ పని చేయడని అర్థం వెళ్ళకి. దేవుడు ఇవ్వమన్నాడు. ఏమన్నాడు? పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నాడు. కోడిం, మేకం అనలేదు. భగవద్గీతలో చెప్పాడు కదా స్పష్టంగా విభూతి యోగంలో. ఇంకా చెప్పిన పత్రం, పుష్పం, ఫలం, తోయం. అందులో మనం భగవద్గీత అనుసరిస్తున్నాం ఉంటాం. పైగా కానిది, హేతుబద్ధం కానిది, ఆధునిక కాలంలో అంగీకరించడానికి అవకాశం లేనిది బ్రహ్మదేవుడు చెప్పిన వినద్దన్నారు. ఇంత స్పష్టంగా ప్రాచీన గ్రంథాల్లోనే చెప్పారు. ఎంత అభ్యుదయం. ఇటీవల నేను వ్యాస భారతం శాంతి పర్వంలో చాలా స్పష్టంగా చదివాను. యజ్ఞంలో ఏ జంతువును నువ్వు చంపినా వీడిని తిరిగి చంపడం కోసం ఆ జంతువు స్వర్గంలో కచ్చట్టుకొని చూస్తూ ఉంటుందని చెప్పాడు. నీ కొడుక్కి జ్వరం వస్తే నన్నేస్తావు కదా, ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది నిన్నేస్తా. అసలు రకరకాల విషయాలు వీళ్ళు కల్పించేశారు తప్పితే వేదంలో లేవు అంటాడు. ఇవి ఎక్కడా వేదాలలో లేవు, వీళ్ళు కల్పించి చేస్తున్నారు. హేతతు ఇవన్నీ దుష్టులైన వాళ్ళు వాళ్ళ దురాలోచనతో కల్పించారు తప్పితే ఎక్కడా వేదాల్లో లేవు అని